ఈరోజు దేవుని వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానిద్దాం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఆమెన్. దేవాది దేవుని యందు ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవాది దేవునికి స్తోత్రమని పౌలు భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఒక్కసారి మనము పరిశుద్ధ గ్రంథములో భక్తుల్ని జ్ఞాపకము చేసుకుంటే మన జీవితం కూడా ఎంతో విశ్వాసముతో, బలమైన విశ్వాసముతో దేవుని వైపు మనము నిలబడి ఉండగలుగుతాం. ఓటమిలాగా కనిపించిన పరిస్థితుల్లో దేవుడు ఘన విజయాలను ఇస్తాడని విశ్వాసము బలంగా ఉండాలి. చాలాసార్లు శత్రువు కొంతకాలం జయిస్తాడు, దేవుడు చూస్తూ ఊరుకుండడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మధ్యలో కలిగించుకొని శత్రువు ప్రయత్నాలను పాడు చేసి అతనికి అందుబాటులో ఉన్న విజయాన్ని లాగేసుకుంటున్నాడు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. దుష్టుల మార్గాన్ని దేవుడు తల్లక్రిందులు చేస్తాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ఆ తర్వాత మనకి దొరికే ఘన విజయం అంతకుముందు శత్రువుది పై చేయిగా ఉండకపోయినట్టయితే అంత ఘనంగా కనిపించేది కాదేమో అని ఒకసారి నేను ఆలోచన చెయ్యాలి. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మండుతున్న అగ్నిగుండంలో పడవేసిన విషయాన్ని మరి షద్రకు, మేషక్, అబేద్నెగోలను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ శత్రువు గెలిచినట్టే అనిపించింది. సజీవుడైన దేవుని సేవకులు భయంకరమైన అపజయాన్ని ఎదుర్కోబోతున్నట్టుగా మనకు అనిపించింది. కానీ అక్కడున్న పరిస్థితి వేరేగా ఉంది. వారి విశ్వాసం బలంగా ఉంది. మనం ఓడిపోతున్నట్టు అనిపించినప్పటికీ వారిలో ఉన్న విశ్వాసం వారిని వారి వస్త్రములు కాలకోకుండా, వారికి అగ్ని ఏమాత్రము వారిని ఏమీ ముట్టకుండా ఉండేటట్టు, వారి తల ఎంటుకలైనా కాలలేదు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాంటి పరిస్థితులను అలాంటి భయంకరమైన స్థితిలో నుంచి కూడా దేవుడు వారి బిడ్డలను రక్షించాడు. ఎందుకంటే ఈ విధమైన ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు దేవుడొక్కడే అని అక్కడ నిరూపించబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో అపజయం అనిపించినప్పటికీ అది ఘన విజయంగా మారబోతుంది ఒక్కసారి నీవు దేవునిపైన విశ్వాసం పెట్టినట్టయితే. ఈ ముగ్గురు విషయంలో కూడా అదే జరిగింది. వీరు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, ధైర్యాన్ని కోల్పోలేదు, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని ఆ యొక్క రాజు మాటలకు విధేయత చూపక దేవుని వైపే విధేయత చూపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరైతే అగ్నిగుండంలోనికి పంపించారో ఆ వ్యక్తే వీరిని బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నప్పుడు వారు సంతోషముతో బయటికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు, బ్రతికించేవాడిగా ఉన్నాడు. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన మనం విశ్వాసాన్ని బహిర్గతము చేయటానికే ఇట్టి అవకాశాలను కల్పిస్తున్నాడని నేను నమ్మాలా. ఇటు శ్రమ నాకే ఎందుకు కలిగింది, ఇంత వేదన నాకే ఎందుకు కలిగింది, ఇంత బాధ నాకే ఎందుకు కలిగింది, నన్ను దేవుడు ఎందుకు ఇట్లాంటి ఇరుకులో పడవేశాడని ఒకవేళ నువ్వు చింతిస్తూ ఉంటే దేవుడు నిన్ను విజయవంతమైన మార్గంలో నడిపించటానికి, ఆశీర్వాదకరంగా ఫలితాలను నువ్వు పొందటానికి ఆయన నిన్ను ఈ విధమైన మార్గంలో నుంచి తీసుకువెళుతున్నాడని నమ్మాలి, విశ్వసించాలి. నిత్యము ఆయన్ని స్తుతించేవాడిగా, ఆయన్ని ఆరాధించేవాడిగా ఉండాలి. అలనాడు భక్తులు ఏ విధంగా విశ్వాసం చూపించారో దేవునిపైన అట్టి విశ్వాసాన్ని, అట్టి పరిశుద్ధతను, అట్టి జ్ఞానమును నీవు కలిగి ఉండాలని ప్రార్థిద్దామా.
చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. మేము ఎంత ఇరుకులో, ఇబ్బందులో, బాధలో, వేదనలో, శోధనలో ఉన్నప్పటికీ ప్రభువా, మేము మా జీవితాలు ఇంతేనా, ఇంత అయిపోయింది, మేమేమి చేయలేని స్థితికి దిగజారిపోయామని దుఃఖిస్తున్న వారికి ప్రభువా నీవంటున్నావు, నా పైన విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి, ధైర్యం కలిగి ఉన్నట్లయితే తప్పక మిమ్మల్ని ఘన విజయం వైపు నడిపిస్తానంటున్నావు. అవును, విజయోత్సాహముతో ఊరేగిస్తానని సెలవిచ్చిన దేవుడివి ప్రభువా. అవును తండ్రి, నీవే మమ్మల్ని విజయోత్సాహంలోనికి నడిపించమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రాజు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.